తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకోవడం చూస్తూనే ఉంటాం. అలాగే మనం తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటాం. కానీ దానికి గల కారణం తెలీదు. మనకే కాదు, మనలో చాలామందికి ఈ విషయం గురించి తెలియదు. సుమారు 5000 సంవత్సరాల క్రితం తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిశారు. అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. ప్రపంచంలో ఎక్కడా కనివిని ఎరగని రీతిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఏకైక క్షేత్రం తిరుమల కొండ. బహుశా ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని కూడా అనునిత్యం తిరుమలను దర్శించుకున్న విధంగా వేలాది లక్షలాది మంది సందర్శించరేమో. తిరుమల పుణ్యక్షేత్రం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసమైన శ్రీ